అంటే మాతృభాష మర్చిపోకుండా. యు మీన్ తెలుగు? తెలుగు కాదురా శిష, తెలుగు. తెలుగు చాలా మంచి భాష గురు. ఆ మాట నువ్వు కాదురా, శ్రీకృష్ణ దేవరాయలంటికి వాడే చెప్పారు. ఏమి చెప్పారు గురువా? దేశ భాషలందు తెలుగు భాషరా. దేశ భాషలందు తెలుగు లెస్స. అందుకే మన భాష చాలా గొప్పదని అంటారు పెద్దలు. ఇంకా అనేక మంది విదేశీయులు కూడా మన భాష గొప్పతనాన్ని గురించి చెప్పారు. బ్రౌన్ దొరగారు మన తెలుగు నిఘంటువు తయారు చేశారు. నిఘంటువు అంటే ఏంటి గురువా? డిక్షనరీ శిష్య. అయితే మన తెలుగు నిఘంటువు ఆంగ్ల దొరగారు రాశారన్నమాట. గురు, ఇందాటి నుండి మాతృభాష అని అంటున్నావు కదా, పితృభాష అనరా? ఓ అదా, నేను చెప్తాను గురువా, నీకెందుకు శ్రమ? సరే చెప్పు శిష్య. ఈ రోజుల్లో నాన్నలకి నోరు లేదు, అంతా అమ్మలదే రాజ్యం. అందుకనే మాతృభాష అని అంటారు, పితృభాష అని అనరు. అంతేనా గురువా? తెలిస్తే చెప్పాలరా, తెలియకపోతే చెప్పకూడదు. మాతృభాష అంటే మనం ముందు చూసేది వినేది మన అమ్మనిరా. మనకు అన్ని మొదట్లో నేర్పేది మన అమ్మరా. ఆ అమ్మ మాట్లాడే భాష తెలుగు, అందుకే మాతృభాష అంటారు. ఆహా, చాలా బాగా చెప్పారు గురువా. నాకు ఒక విషయం తెలుసు, చెప్పమంటావా? చెప్పు శిష. మన తెలుగు వాళ్ళే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా మొట్టమొదలు మాట్లాడేది తెలుగు భాషే. అవునా? ఎలా శిష? ఇదిగో చెప్తున్నా గురు. ఎవరైనా పుట్టగానే ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏమని ఏడుస్తారు? అంటే అమ్మనే కదా. ఇండియా అయినా అమెరికా అయినా ఎక్కడ పుట్టినా మన జీవితం తెలుగులోనే మొదలవుతుంది గురు. అందుకే మన తెలుగు భాష అంత గొప్పది. ఆహా, బలి బాగా చెప్పారు శిష. అందుకే మన భాష గురించి ఎంతో సేవ చేశారు గిడుగు రామూర్తి పంతులు గారు. కానీ ఏమి లాభం గురువా? జనం చూస్తే తెలుగు మాట్లాడాలన్నా, చదవాలన్నా, చివరికి మనం తెలుగు వాళ్ళని చెప్పుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. పక్కనే ఉన్న తమిళ సోదరులు చూడండి, ఎక్కడికి వెళ్ళినా తమిళ్లోనే మాట్లాడుకుంటారు, పలకరించుకుంటారు. బలి బాగా చెప్పారు శిష. ఏ దేశం ఏగినా ఎందుకు ఆగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ తెలుగు జెండా ఎగరవేస్తూనే ఉన్నారు. ఇక్కడే చూడు, అమెరికాలో పిల్లలకి తెలుగు నేర్పడానికి చదువులమ్మ గుడి మనబడి స్థాపించారు. అది ఎలాగో చూడు, ఎంతో మంది తల్లిదండ్రులు ఇక్కడే చేర్పించి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పిస్తున్నారు. దీని గురించి మనబడి బృందం వారి మాటల్లో విన్నాం. రెండు రాజచాంద్ర దయచేయండి దీనబాబు గారు. దయచేయండి శ్రీమతి కూచిపూట్ల గారు. ఏమండి, ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం తెలుగు భాష గురించి చెప్పడానికి మరియు తెలుగుదనం వ్యాప్తి చేయడానికి. ఏమంటారు? తప్పకుండా నండి. మన అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలుగు చదివితే ఏమొస్తుంది? ఆ పద్యాలు నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని చాలా అనుమానాలు ఉన్నాయి. అవును, చాలా బాగా చెప్పారు. తెలుగు భాష మాత్రమే కాదండి, చదువు కూడా ఎంతో గొప్పది. జీవిత సత్యం ఉంది, ఆరోగ్య సత్యం. ఏది గొప్పది చెప్పండి? ఉప్పు కప్పు రంగు
షేడ్ ఉంటారు. అందరూ చూడడానికి ఒకేలా ఉన్నా తేడా ఉంది. చూసారా ఎంత జీవిత సత్యం ఉందో ఈ పద్యంలో. తెలుగు భాష పద్యాలు కథలు నేర్చుకోవడంలో ఎంత మంచి జరుగుతుందో. నిజంగా మన చదువులో గొప్పతనం ఉంది. చదువులోనే కాదు, ఇవాళ సైన్స్లో వస్తున్న ఎన్నో గొప్ప గొప్ప మందులు మనం ఎప్పుడో మన వంటింట్లో పెట్టేశాము. మన వైద్యశాలే మన వైద్యశాల. ప్రపంచమంతా వాడుతున్న పసుపు, తులసి, చందనం, షుగర్ వ్యాధికి వాడే మెంతులు, సబ్బుల్లో క్రీముల్లో వాడే ప్రతి వస్తువు మన వంటింట్లోనే ఉన్నాయి. మన అతిపెద్ద ఆస్తి మన సాంప్రదాయం, మన కళలు, మన సాహిత్యం. మన భాష తెలిస్తే ఆనందం, మన సాంప్రదాయం పాటిస్తే ఆరోగ్యం. చాలా బాగా చెప్పారు. ఒక్క మాటలో చెప్తాను,